ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఒక టీ స్టాండర్తో ఈజీగా చేయొచ్చు. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన అమేజింగ్ బ్రహ్మాండమైన చిట్కాలు అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. వాళ్ళు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే బయట నుంచి వచ్చినప్పుడు కానీ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫేస్కి ఉన్నటువంటి స్టిక్కర్ని ఇలా అద్దం దగ్గర ఈ విధంగా గోడకి అతికిస్తూ ఉంటాము. గోడకి అతికిస్తూ ఉండటానికి ఇలా చూడటానికి అంతగా బాగోదు కాబట్టి, చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలాగా మనం ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఖాళీ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని మన ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలా స్టిక్కర్కి పెట్టేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. స్టిక్కర్స్ కూడా మనకి ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ ఇలా అతుక్కుని ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నా కూడా స్టిక్కర్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. గోడలకు అతికించుకోకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా హాట్ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. అంటే మనం తాగే వాటర్ని మరిగించేసుకొని ఈ విధంగా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఒక తేనె అయితే ఒక స్పూన్ వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నారంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా నైటు పాస్ పోసేస్తూ ఉంటారు. అస్తమానం టాయిలెట్కి వెళ్తూ ఉంటారు కదా, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళకి ఆ అలవాటు అనేది మారాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఈ వాటర్ని రోజు పడుకునే ముందు వాళ్ళకి తాపిస్తూ ఉన్నామనుకోండి, క్రమేణా వాళ్ళకి ఆ అలవాటు అనేది తప్పిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కొంచెం వేసేసుకొని మీరు వాషింగ్ మెషిన్లో వేసుకునే లిక్విడ్ ఏదైనా కూడా ఈ విధంగా ఒక స్పూన్ వరకు వేసేసుకొని పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి లిక్విడ్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డుల దగ్గరికి వచ్చేసరికి భయం వేస్తూ ఉంటుంది కదండి. అది ఇలా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే అది కరెంట్ షాక్ కొట్టిద్దేమోనని భయంగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఈ లిక్విడ్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. దీంట్లో టూత్ పేస్ట్ అలానే లిక్విడ్ వేసాం కాబట్టి చాలా చక్కగా డస్ట్ అనేది పోతుందండి. సో ఎంత మురికి పట్టినటువంటి డస్ట్ అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బజ్జీలు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎక్కువగా బజ్జీలు వేసేటప్పుడు ఈ విధంగా కాయలు అయితే ఇలాగా పిన్ పెట్టేసి గీరేసి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకొని శనగపిండి ఉప్పు వాము వేసేసి ఇలాగా చపాతీ కర్ర పెట్టి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఆ పౌడర్ అంతా కూడా ఈ విధంగా కాయల్లో పెట్టేసిన తర్వాత ఇలా పిండిని మనం ఈ విధంగా గ్లాసులో కానీ ఒక లోటాలో కానీ ఈ విధంగా పిండి కలుపుకొని చక్కగా ఇలా బజ్జీ వేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటాయి. ఇలా మన గ్లాసులో పిండి కలుపుకోవటం వల్ల చక్కగా ఆ బజ్జీకి అంతా కూడా ఇలా పిండి పట్టుకుంటుందండి. చక్కగా మనకి బజ్జీలు కూడా చక్కగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి ఇలాగా పిండి కలిపి ఈ విధంగా వేసుకోండి, బజ్జీలు అయితే చక్కగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం మిక్సీ జార్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, మనకి వెంటనే డ్రై అవ్వాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఒక స్పూన్ పెట్టేసి ఇలాగా మిక్సీ గిన్నె గోడుగా పెట్టామనుకోండి, చక్కగా డ్రై అయిపోతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా మనం మిక్సీ గిన్నెని ఈ విధంగా బోర్లించుకున్నాం అనుకోండి, చక్కగా డ్రై అయిపోతుంది. అలానే మిక్సీ గిన్నె కూడా త్వరగా పాడైపోకుండా కూడా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి కదా, మొటిమలు వచ్చిన తర్వాత
అవి తగ్గాయి అనుకుంటే మళ్ళీ మచ్చలు పడిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా మచ్చలు పోవాలి అంటే మనం బిర్యానీలో వేసుకునే దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాన్ని పౌడర్లాగా చేసుకొని దానిలో కొద్దిగా తేనె కలుపుకొని ఈ విధంగా మచ్చల పైన మనం పడుకునే ముందు ఇలా అప్లై చేసామంటే చక్కగా క్రమేణా మనకి ఆ మచ్చలు అనేవి పోతాయి. ట్రై చేయండి, ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనకి పాతవి ఓల్డ్వి శారీస్ ఉంటాయి కదండి, మనం ఎందుకు పనికిరవని పక్కన పడేస్తాం, వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా నేను ఒక శారీని అయితే తీసుకున్నానండి, 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక చెవ్వ అంటే ఇలాంటిది నేను ఒక ఇనప చెవ్వని ఇలా తయారు చేసుకున్నానండి. దీన్ని తిరగలు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ లాగా తయారవుతుంది కదా, దీనికి ఇలాగ సన్నగా కుచ్చు అయితే పెట్టుకున్నాను. ఇలా కుచ్చు అయితే పెట్టుకున్నాం కదా, ఇది ఎందుకు యూజ్ చేసుకుంటారు అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మన ఆడవాళ్ళందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలాగా కుచ్చు అయితే పెట్టాను కదండి, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రైస్ బ్యాగ్స్ అయితే మనం ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం రైస్ తెచ్చుకున్నప్పుడు రైస్ బ్యాగ్లు అయితే ఉంటూ ఉంటాయి కదా, ఇలాగా మన ఇంట్లో రౌండ్గా ఉన్నటువంటి పెద్ద ప్లేట్లు, ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకున్నానండి రైస్ బ్యాగ్ని. ఇలా మధ్యలో నేనైతే మార్కింగ్ పెట్టేసుకుని చుట్టూరు కూడా ఇలా ముందుగా నేను కుట్టుకున్నటువంటి కుచ్చును ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక డోర్ మ్యాట్ లాగా తయారవుతుందండి. మనం ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా చక్కగా డోర్ మ్యాట్స్ అయితే మనం కుట్టుకోవచ్చండి. మనం ఇలాగా బాత్రూమ్ దగ్గర కానీ లేదంటే మనం చక్కగా రూమ్స్ దగ్గర కానీ ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా మనకి చూడటానికి కూడా నీట్గా ఉంటాయండి. మీరు మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నారా లేకపోతే ఎక్కడైనా కొన్నారా అని కూడా అడుగుతారండి వచ్చిన వాళ్ళు, అంత చక్కగా ఉంటాయి చూడటానికి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పడేసే వాటిని పడేయకుండా చక్కగా ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండిని అయితే కలుపుతూ ఉంటాం కదండి, మనం ఇలా పూరీలు కానీ చపాతీ కానీ వేసుకోగా కొంత పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోయిన పిండిని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా నెక్స్ట్ డేకైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ బాక్స్ తీసుకుని దాని అడుగున ఆయిల్ అప్లై చేసేసి తర్వాత పిండిని పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మనం ఈ పిండిని తీసినా కూడా ఎండిపోయినట్లుగా లేకుండా పిండి ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం. మన హెయిర్స్లో ఉన్నటువంటి చుండ్రు సమస్య పోవాలి, దురద సమస్య పోవాలి, మన హెయిర్ అనేది మంచి గ్రోత్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని జామ ఆకుల్ని ఒక 5-6 ఆకుల్ని ఈ విధంగా వాటర్లో వేసేసి ఒక గుప్పుడు రైస్ కూడా వేసుకోవాలండి. రైసు జామ ఆకులు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలా బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కొంచెం చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనం 1 వీక్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలాగ హెయిర్స్కి అక్కడక్కడ పాయలు తీసుకుంటూ అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్ అనేది చక్కగా దృఢంగా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. చక్కగా హెయిర్స్ కూడా పెరుగుతాయండి. అలానే మన హెయిర్స్లో ఉన్నటువంటి డాండ్రఫ్ కూడా పోతుందండి, దురద సమస్య కూడా పోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. జామాకులు అందులో రైస్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ వాటర్ని మనం 1 వీక్కి 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా మనం హెయిర్స్కి అప్లై చేసేసి తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, చక్కగా మనకి హెయిర్స్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. హెడ్ బాత్ చేయటం వల్ల చక్కగా మనకి ఇలా హెయిర్ ఫాల్ సమస్య కూడా పోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కిచెన్ సింక్ దగ్గర మనం గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి, ఇలా బోర్లిస్ చేస్తూ ఉంటాము, అవన్నీ కూడా వాటర్ కిందకి కారిపోయి మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక మ్యాట్ని ఈ విధంగా కింద పెట్టేసుకున్న తర్వాత గిన్నెలు ఈ విధంగా బోర్లించుకున్నాం అనుకోండి, వాటర్ కారిపోయినా కూడా మ్యాట్ అంతా కూడా పీల్చుకుంటుంది కాబట్టి మనకు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గోధుమ పిండి మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగా 2 ఎల్లుల్లిపాయలని పెట్టేసుకుని 2 బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా పిండిలో పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు పిండి అయితే స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటర్ క్యాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ ఉండదు. ఇలాగ మనం వాటర్ క్యాన్ ఖాళీ అయిపోయిన తర్వాత నిమ్మ బద్దలు ఉంటాయి కదండి, నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మ తొక్కలను అందులో వేసుకుని ఒక గుప్పుడు రాళ్ళుప్పు, ఒక గుప్పుడు బియ్యం తీసుకొని ఇలాగ కొద్దిగా మనం బీసింగ్ ఉంటే బీసింగ్ అయినా వేసుకోవచ్చు అండి. ఒక స్పూన్ వరకు బీసింగ్ కూడా వేసుకొని ఇలా 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఎటువంటి క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా కూడా పోతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం సోప్స్ తెచ్చుకున్నప్పుడు సోప్స్ మనం ఈ విధంగా ఇలాగా కవర్లో నుంచి తీస్తూ ఉంటాం కదా. ఇలా సోప్ బాక్స్లో అంటే సోప్ కవర్లో ఉన్నటువంటి సోప్ని తీసుకున్న తర్వాత ఈ కవర్స్ పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కవర్స్ని మనం ఇలా సెల్ఫుల్లో బట్టల కింద పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. వీటి స్మెల్ కూడా మనం ఏ బట్టల కింద పెట్టుకున్నప్పుడు బట్టలు తీసిన ప్రతిసారి సోప్ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో పచ్చడి డబ్బాలు కానీ పచ్చడి చేసాలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అవి క్లీన్ చేయాలంటే త్వరగా మనం క్లీన్ చేయలేము, ఎందుకంటే అవి జిడ్డుగా ఉంటాయి కదా, చేతి నిండా అవుతుందేమోనని మనకి ఎంతో ఇబ్బందిగా ఉండి క్లీన్ చేయం కదా. ఈ విధంగా ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ 4-5 వేసేసుకుని దీనిలో కొంచెం లిక్విడ్ వేసేసి హాట్ వాటర్ని పోసి బాగా ఇలా ఊపినట్లయితే దానిలో ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం విమ్ లిక్విడ్ వేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఇలా మిగిలిపోయిన ప్యాకెట్స్లో ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా సీల్ అయితే ఓపెన్ చేసాం కదండి, సీల్ ఓపెన్ చేసిన దాంట్లోనే చాలా చక్కగా మనం సీల్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకోగా ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉండాలంటే ఇలాగా ఈ ప్యాకెట్ని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి సీల్ అయితే ఓపెన్ చేసాం కదా, ఆ లేబుల్తోనే ఈ విధంగా గట్టిగా ఒక ముడివైతే వేసేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి సరుకులు గాలాడకుండా చక్కగా మనకి ఈ విధంగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. డోర్ కర్టన్స్ ఉంటాయి కదండి, ఇలా రింగ్స్ ఉన్నాయి, మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అవి రింగ్స్ వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టేసి ఇలా వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవుతుంది, అలానే మనకి ఇలా డోర్ కర్టన్ కూడా పాడవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక సాక్స్ని ఈ విధంగా తీసుకొని ఇలా రింగ్స్ అన్నీ కూడా సాక్స్లో పెట్టేసి ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది, డోర్ కర్టన్ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా అయితే ముందుగా స్టీల్ అట్ల కర్ర తీసుకోవాలండి. దోశలు పోసుకునే స్టీల్ అట్ల కర్ర ఉంటుంది కదా, అలాంటి అట్ల కర్ర తీసుకుని స్టార్టింగ్లో ఇలాగా శారీ అంచుని పెట్టేసుకుని చుట్టూరు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చివరికి వచ్చిన తర్వాత ఇలాగా స్టీల్ అట్ల కర్రని తీసేసి కిందకి శారీని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఐరన్ చేసే అవసరమే ఉండదండి. ఇలాగ శారీ కూడా నలిగిపోకుండా చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా మనకి కొత్త దానిలాగా ఉంటుందండి. మనం ఐరన్ చేసే పని కూడా ఉండదు. ముఖ్యంగా కొత్తవారు బ్యాచిలర్స్కి ఇలా శారీని ఫోల్డింగ్ చేయటం వాళ్ళకి కుదరదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. మనం ఎక్కువగా వెజిటేబుల్స్ ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాం కదండి. వెజిటేబుల్స్ కట్ చేసే ముందుగా ఇలాగే వెజిటేబుల్స్ అయినా కూడా ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ లేకుండా ఉంటాయండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల మనకి ఎటువంటి దానిపైన క్రిములు అనేవి తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. ఇలా సోప్ బాక్స్లు మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్సుల్లో ఈ విధంగా నాప్కిన్స్ వాష్ చేసిన తర్వాత ఒక చోట మనం ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా ఇలా ఈ సోప్ బాక్స్లో పెట్టేసుకుని
తీసుకున్నాం అనుకోండి, అవసరానికి చక్కగా మనకి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. తీసుకున్న ప్రతిసారి కూడా న్యాప్కిన్ మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చాకులు మనం ఇలాగ కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి, ఇలాగ కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అలా షార్ప్నెస్ లేనప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా, ఇబ్బంది పడే పని లేకుండా చాలా ఈజీగా ఇలా షార్ప్నెస్ పెంచుకోవచ్చు. నెయిల్ కటర్ తీసుకుని దాని లోపల ఒక బ్లేడ్ లాంటిది ఉంటుంది కదండి, అది గరుకుగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంట్లో ఈజీగా రూమ్ ఫ్రెషనర్ని ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బాటిల్ తీసుకొని, చిన్నవి జ్యూస్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. కింది పార్ట్లో ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు వేసేసుకొని దీనిపైన కొంచెం కంఫర్ట్ అయితే వేసేసానండి. లవంగాలు అక్కడొకటి ఇక్కడ గుచ్చేసుకున్న తర్వాత ఇలా పై పార్ట్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది ఎక్కడైనా మన బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో మనం ఈ విధంగా రూమ్ ఫ్రెషనర్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకుని దానిపైన ఇలాగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకొని దీనిపైన లవంగాలు అక్కడొకటి కుచ్చేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా దానిలో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఇలా నెయిల్స్తో వలవాలంటే మనకి నెయిల్స్ అనేవి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. టీ స్టైనర్ తీసుకొని, టీ స్టైనర్ ఇలా జాలి ఉంటుంది కదండి, దీనిపైన ఇలా గట్టిగా రబ్ చేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయలు ఉంచుకోవటం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలానే మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా టీ స్టైనర్ పైన రఫ్ చేస్తూ ఒక్కొక్క ఎల్లిపాయని ఈ విధంగా తీసామనుకోండి, ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా ఇసుక లేకుండా, ఒకరి హెల్ప్ లేకుండా తీసేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.